ఇవాళ మా విద్యార్థి నాయకులు ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకులు 5 బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేసి జైలు పంపి ఇవాళ విడుదలైన సందర్భంగా ఇవాళ చాలా పెద్ద ఎత్తున మా విద్యార్థి నాయకులైన ఇవాళ జంగయ్య, నర్సింగ్ అండ్ నితీష్, ప్రశాంత్ అండ్ సాయి వీళ్ళందరూ కూడా రిలీజ్ అయిన సందర్భంగా మా నగరంలో ఉన్న విద్యార్థి నాయకులు అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ సీమాంధ్ర మీడియా తెలంగాణ కోసం కొట్లాడిన, తెలంగాణ కోసం తన ప్రాణ త్యాగాన్ని అడ్డుపెట్టినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా కొట్లాడి మేము పనిచేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒక కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణను ఆగం పట్టించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి కుటుంబాన్ని అబాస్పాలు అనే ఒక కుట్రపూరితంగా ఇవాళ మహా టీవీ ఛానల్ ద్వారా అబద్దాలు, అభూత కల్పనలు క్రియేట్ చేసి ఇవాళ తెలంగాణ ప్రజల మీద, కేసీఆర్ కుటుంబం మీద ద్వేషం పెంచే ఒక కుట్రను ఇవాళ తెరలేపితే దాన్ని అడ్డుకుంటానికి మా విద్యార్థి నాయకులు అందరూ సిద్దమై వారి నిరసన తెలుపుతానికి పోయిన సందర్భంగా మమ్మల్ని ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ చిన్న కేసు ఇది, 7 సంవత్సరాల కంటే ఎబో ఉన్న కేసులు మాత్రమే జైలు పంపించాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ నిబంధనలకు ఇవాళ తిరోధకాలు ఇచ్చి ఇవాళ మా వాళ్ళను అక్రమంగా ఇన్ని రోజులు దాదాపు 25 రోజులు ఇవాళ జైల్లో పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో చట్టాలకు స్థానం లేనట్టుగా ఇవాళ ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇవాళ వ్యవహరిస్తా ఉన్నది. జైళ్ల శాఖ పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తా ఉన్నది. అన్ని రకాలుగా అందరినీ ఇవాళ మేనేజ్ చేస్తా ఉన్నారు. కావాలని చెప్పి మా నాయకులు ఇన్ని రోజులు జైల్లో పెట్టినందుకు ఖచ్చితంగా రాబోయే రోజులలో తగిన మూల్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ కేసీఆర్ గారి కుటుంబానికి వ్యతిరేకంగా, కేటీఆర్ గారికి వ్యతిరేకంగా ఎవరు ఇలాంటి పిచ్చి వీడియోలు తయారు చేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఊరుకోదు. మొన్న జరిగిన దానికి డబుల్ శాస్తి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మిగతా మీడియా ఛానల్ గానీ యూట్యూబ్ ఛానళ్ల పేరు మీద కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఛానల్ మీ చేతిలో ఉన్నాయని చెప్పి, యూట్యూబ్ ఛానల్ మీ చేతిలో ఉన్నాయని చెప్పి ఇవాళ కేసీఆర్ గారి పైన చిల్లర మల్లర వీడియోలు తీసి ఇవాళ టెలికాస్ట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ చిలిపి చేష్టలు మీరు మానుకోండి, నిజాలు మీరు ప్రచారం చేయండి తప్ప ఇట్లా చిల్లర ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని తప్పదనే విషయాన్ని ఇలా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మా పైన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మా పైన కక్ష కట్టి ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. పైనటువంటి చంద్రబాబు గారికి ఆయన తొత్తుకు మహా టీవీ ఈరోజు వంశీ గారు ఉండడం వల్లనే ఈరోజు మమ్మల్ని జైలుకు పంపించడం జరిగింది. మేమే ఈరోజు మా టీవీ ఏం చేస్తుంది, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తూ, అసత్యాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడతా ఉన్నది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి బిడ్డ, మా టీవీ అదేవిధంగా ఇంకా మీడియా ఛానల్లో ఒకటే చెప్తున్నాము, మీరు బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ గారి పైన కానీ, అదేవిధంగా కేటీఆర్ గారి పైన కానీ, హరీష్ రావు పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన అసత్య ప్రచారం చేస్తే మీ యొక్క టీవీ ఛానల్ ఈ రోజు మా టీవీ ఏ విధంగా జరిగిందో రాబోయే తరంలో అన్ని టీవీ ఛానళ్లు బద్దలైతాయని చెప్తున్నాం. మీరు ఈ కేసు కాదు ఎన్నిసార్లు జైలుకు పంపించినా మీరు వెనుకాడే ప్రసక్తి లేదు. ఖబర్దార్ మా ఆంధ్ర పాలక తొత్తులారా. ఆనాడు మీ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం, సోనియా గాంధీ పెట్టిన కేసులకే భయపడే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. మా తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ నాయకుడు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ లీడర్ కేటీఆర్ గారి పైన బురదలు నాయకులు మాట్లాడితే ఇది జరిగింది ఆరంభం మాత్రమే. రానున్నది ఇంకా ముందు చాలా ఉన్నది. తెలంగాణ ఆత్మగౌరవం గానీ, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పైన గానీ, వారి కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన ఎవరిపైన విమర్శలు చేస్తే ఈ రోజు దాడులు చేస్తున్నాం కానీ రేపు ఏ దాడికైనా సిద్ధంగా ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎవరు పెట్టినా భయపడేది లేదు. గుర్తుపెట్టుకో చెప్పినా ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు తొత్తు ఏబిఎన్ రాధాకృష్ణ, మహాన్యూస్ ఛానల్ వంశీ చౌదరికి కూడా చెప్పుతున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులపై జరుగుతున్న ఆత్మహత్యల పైన కానీ, విద్యార్థుల ఫుడ్ పాయిజన్ హత్యల పైన చూపించడం చేత కాలేదు కానీ కేటీఆర్ గారి పైన అబద్దాల ప్రచారాలు చూపిస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు. లేకపోతే తెలంగాణ భవన్ ముందు వచ్చి ముక్కు నెలకు రాయకపోతే తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో మహాన్యూస్ ను కూడా బ్యాన్ చేపిస్తామని చెప్తున్నా. ఖబర్దార్ నాయకులని చెప్పి ఆర్టికల్ 19 ఏం చెప్తుందండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, బట్ ఇట్ షుడ్ నాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పర్సన్స్ డిగ్నిటీ. కానీ ఇవాళ మహా న్యూస్ ఆ వయలేషన్ క్రియేట్ చేసింది. అందుకే
బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున నిరసన తెలియజేసినాం. ఇక మన ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలంటే ఆయన ఆనాడు ఉద్యమకారుల మీదకి తుపాకీలెత్తిండు, ఈనాడు తెలంగాణ వాదుల మీద జైల్లో పెట్టి రాక్షస ఆందోళన పొందుతుండు. మా నాయకుడి కోసం ఒక్కసారి కాదు 100 సార్లు జైలు కొని కూడా సిద్ధమే ఉన్నాము. ఇవాళ నేను మొన్న న్యూస్ పేపర్ చదివిన ఒక ప్రెస్ నాయకుడు అంటున్నాడు తెలంగాణ జాగిరా అని అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ. అవును, బరాబర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగిరే, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అడ్డాన్ని తెలియజేస్తున్నా. ఇంకొక వ్యక్తి అంటున్నాడు తెలంగాణ భవన్ పైన భౌతిక దాడులు చేస్తావా? నీకు దమ్ముంటే తెలంగాణ తల్లి లాంటి దేవాలయం లాంటి తెలంగాణ భవన్ మీద చేయి వేసి చూడు, చేతులు కట్టేసి అదే తెలంగాణ భవన్ కట్టేయకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదని తెలియజేస్తున్నా. రేపటి నుండి ప్రజల తరఫున ప్రజా ప్రతిపక్షంగా పోరాటం ఇంకా మరింత ఎక్కువ చేసి విద్యార్థుల తరఫున పోరాటం తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు ఈ మహా న్యూస్ చేసిన ఈ అన్యాయాన్ని మన తెలంగాణ ప్రజలు విద్యార్థి విభాగం మొత్తం కూడా అందరు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసేవి ఇట్లాంటివి తప్పుడు ప్రచారాలని కేటీఆర్ పై దుష్ప్రచారాన్ని ఇలా ఇంకోసారి చేస్తే ఎట్లాంటి కేసులకైనా వెంకాడబోమని చెప్పి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి హెచ్చరిస్తారు. ఇది మహా న్యూస్ ఛానల్ ఆంధ్ర తొత్తుల్లారా, ఇది మాత్రం మీకు శాంపులే. ఈ మళ్ళీ మాత్రం ఇది రిపోర్ట్ అవుతే రప్పా 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 ఇక మీకు తిరుగు చూడండి, ఇక తరిమిచ్చి కొడతా మిమ్మల్ని చెప్తున్నా. एक ही बात की दरखास्त है, आप चाहे कितने भी बच्चों को जेल में डालो, आज 5 है कल 50 होंगे, 5000 होंगे, लेकिन केसीआर पे, उनकी फैमिली पे और बीआरएस पार्टी के ऊपर अगर कोई उंगली उठाएगा तो ये बर्दाश्त नहीं किया जाएगा. बिना सबूत के, बिना कोई चीज के आप लोग अपने मीडिया में जिस तरह चाहे केटीआर साहब को, केसीआर साहब को, हरीश राव साहब को, कविता मैडम को जिस तरह से आप बदनाम करने की कोशिश कर रहे हैं वो कभी बर्दाश्त नहीं की जाएगी. और आइंदा चल के आने वाले इलेक्शन में आपको हम इसका मुंह तोड़ जवाब देंगे. जय तेलंगाना, जय केसीआर. తీసుకో